బ్రో గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బ్రో. మీరెలా ఉన్నారు? ఫైన్ బ్రో. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారు. మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఒకటి, కొంతమంది అన్న క్యాంటీన్లు, ఇంకొకటి ఏంటంటే కొన్ని పథకాలకి మహనీయులు పేర్లు పెట్టడం కూడా జరిగింది. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అవునవును. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి నిర్ణయం బ్రదర్. మన పథకాలకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడము అండ్ ఆగస్ట్ 15 నుండి బస్ ప్రయాణం కానీ అండ్ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్ బై ఏపీ గవర్నమెంట్. కానీ నా ఉద్దేశంలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి దట్ గవర్నమెంట్ షుడ్ వర్క్ ఆన్. ఎందుకంటే మనం కర్ణాటక చూసినా కానీ తెలంగాణ చూసినా కానీ ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చిన తర్వాత బస్సులు తక్కువ అవ్వడం కానీ మగవాళ్ళకు ఆ ప్రయాణంలో కొంచెం ఇబ్బందులు కలగడం కానీ జరిగినాయి. సో ఏపీ గవర్నమెంట్ వీటిని ట్యాకిల్ చేయాలి ఫస్ట్. ఎందుకనంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ గవర్నెన్స్లో వీటిని నేర్చుకుంటూ ఇంకా మంచిగా మనము వీళ్ళకు ఈ బస్ ప్రయాణం ప్రొవైడ్ చేయైతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మీరు అసెంబ్లీ సమావేశాలు అబ్జర్వ్ చేస్తుంటారు, చాలా సహజమైన వాతావరణంలో జరిగినాయి. సో ఎలా అనిపించింది మీకు? అసెంబ్లీలో చర్చలు ఇలాగే జరగాలి. ఒకరినొకరు తిట్టుకోవడం కాదండి. నిమిషానికి 10,000 15,000 రూపాయలు ఖర్చు అయినప్పుడు ఒకరిని తిట్టుకోవడానికి మనం అసెంబ్లీలో రావట్లేదు. అసెంబ్లీ అనేది రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఒక దేవాలయం. ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. అక్కడ వీళ్ళందరూ లెజిస్లేటర్స్ అందరూ ఏ పాలసీస్ డిస్కస్ చేయాలి, పబ్లిక్ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయాలి, వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ డిస్కస్ చేయాలి. సో ఈసారి అసెంబ్లీ సెషన్స్ అలా జరగడం ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ ఇన్ అ డెమోక్రసీ. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ తీరిక లేకుండా అధికారులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతున్నారు. సో చాలామంది కామెంట్ చేశారు కదా, ఈయన ఒక సినిమా స్టార్ ఎట్లా పరిపాలిస్తాడో, ఏం చేస్తాడో అని చెప్పేసి. ఇప్పటికి ఆయనలో ఉన్న మార్పు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే యాజ్ ఎ మినిస్టర్ ఈ హ్యాస్ టు రివ్యూ ఎవ్రీథింగ్. ఆయన తీసుకున్న ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పంచాయత్ రాజ్ డెవలప్మెంట్ కానీ, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఆయన రివ్యూ చేసే విధానం, టైం తీసుకునే విధానం చాలా ఇన్స్పైరింగ్. అండ్ ఇలా ఒక ఇనీషియల్ డేస్లోనే కాకుండా 5 years అలానే తను యాక్టివ్గా గవర్నెన్స్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ మీరు చూసే ఉంటారు, అమరావతి కావచ్చు, అట్లా పోలవరం బడ్జెట్ కావచ్చు. ఈ బడ్జెట్ సరిపోతుంది అంటారా కేంద్రానికి, మన ఏపీకి? అది చూడాలండి. 15,000 కోట్లు ఇచ్చారు అమరావతి డెవలప్మెంట్కి. అండ్ బీహార్లో కూడా 25,000 crores ఇచ్చినట్టు చదివాను. అండ్ కేంద్రం మీదనే కంప్లీట్గా మనం డిపెండ్ కావద్దు, ఏ స్టేట్ అయినా కానీ. లోకల్ రిసోర్సెస్ మొబిలైజేషన్ కూడా జరగాలి. సో ఐ థింక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబిఎన్ గారికి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ థింక్ హీ విల్ రేజ్ ది అమౌంట్ అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేట్. హోప్ఫుల్లీ చూద్దాం ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో దాని గురించి. అలాగే ఐటీ మినిస్టర్ కానీ నారా లోకేష్ గారు అయితే ప్రజెంట్ అయితే మనకు ఉన్నారు. సో ఆయన అమరావతికి ఎలాంటి సమస్యలు తెచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? నేను సార్ ట్విట్టర్ ఫాలో అవుతున్నాను. నేను చూస్తున్నాను సార్ ఇన్వెస్టర్స్ని కలవడం కానీ, వేరే కంపెనీస్ వాళ్ళతోటి డిస్కస్ చేయడము టు బ్రింగ్ ఇన్ న్యూ కంపెనీస్ టు అమరావతి. హోప్ఫుల్లీ అది రియలైజ్ అయ్యి ఐటీ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ బూమ్ అవుతుందని అనుకుందాం. ఎందుకంటే ఏపీ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్, వేరాజ్ తెలంగాణ సర్వీస్ సెక్టర్ 65% ఆఫ్ ద జీడిపి కమ్స్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. కానీ ఏపీలో అగ్రికల్చరల్లీ డిపెండెంట్ కాబట్టి నారా లోకేష్ గారి పాత్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఆ ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి, సర్వీస్ సెక్టర్ని బూమ్ చేయాలి. ఇప్పుడు అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇన్ తెలంగాణ ఆల్సో సర్వీస్ సెక్టర్ ఈజ్ బూమింగ్. కొత్త ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి ఫోరమ్స్తోనే ఆయన టైఅప్ అయ్యి అక్కడికి వెళ్ళి ఇన్వెస్టర్స్ని వాళ్ళను ఇక్కడికి అట్రాక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిన్నైతే వల్లంనేని గారు వంశీ అరెస్ట్ చేయడం జరిగింది. సో కొంతమంది ఏంటంటే జగన్ గారు ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? సో దే ఆర్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ పార్టీ అండ్ లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దట్ ఈస్ ఆల్, నో కామెంట్స్ ఆన్ ఇట్. జగన్ గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉండొచ్చు అంటారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనండి. సో ఎవరు తప్పు చేసినా నోబడీ ఈజ్ ఎబోలా. సీఎం గారు కానివ్వండి, ఎక్స్ సీఎం గారు కానివ్వండి, ఒక కామన్ సిటిజన్ కానివ్వండి. అండ్ ఇఫ్ హీ డస్ ఎనీ మిస్టేక్, లెట్ ద జ్యుడిషియరీ టేక్ ఇట్స్ ఓన్ పార్ట్ అండ్ లెట్ ద జ్యుడిషియరీ డిసైడ్ ఇట్. థ్యాంక్ యూ.